డంప్లింగ్స్ ఈ మూవీ వచ్చేసి 2004లో అయితే వచ్చింది. ఇది కొంచెం చూడటానికి భయంకరంగా ఉంటది. కాకపోతే మీరు ఓన్ రిస్క్ చూడాలనుకుంటే చూడండి మూవీనైతే. సో, రీసెంట్ టైమ్‌లో ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమా ఏంటంటే యవ్వనాన్ని, అందనాన్ని కాపాడుకోవడం కోసం తీసుకునే దారుణమైన నిర్ణయాల చుట్టూ అయితే తిరుగుతుంది. సో, ఆడియన్స్‌ని అయితే భయపెట్టడం కాకుండా కొన్ని హ్యూమన్ వాల్యూస్ గురించి అయితే ఆలోచించేటట్లయితే చేస్తది. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ స్టార్టింగ్‌లో మినీ ఒక మాజీ యాక్టర్. ఆమె పెళ్ళైన తర్వాత తన భర్త ఆమెను పట్టించుకోవడం తగ్గించాడని అయితే భావిస్తుంది. తన వృద్ధాప్యం మొదలవుతుందని, అందం పోతుందనే భయంతో మినీ తన జీవితాన్ని మార్చాలని అయితే నిర్ణయించుకుంటుంది. ఈ కోణంలో ఆమె మిసెస్ మే అనే మహిళ గురించి అయితే తెలుసుకుంటుంది. మిసెస్ మే ఒక ప్రముఖ చెఫ్. ఆమెకి యవ్వనాన్ని తిరిగిచ్చే ప్రత్యేకమైన డంప్లింగ్స్ వంటలో నైపుణ్యం అయితే ఉంది. సో, ఇక్కడే మిసెస్ మే రహస్యం ఒకటి ఉంటుంది. మిసెస్ మే తన డంప్లింగ్స్ ప్రత్యేకంగా తయారు చేస్తుంది. కానీ వీటిలో కీలకమైన పదార్థం అంటే గర్భస్థ శిశువుల అవశేషాలు వేరువేరు మార్గాల్లో ఈ పదార్థాన్ని అయితే పొందుతుంది. ప్రత్యేకించి ఆసుపత్రుల నుంచి లేదా గర్భ నిరోధక సంస్థల ద్వారా అయితే ఆమె తెచ్చుకుంటుంది. మినీ యవ్వనాన్ని తిరిగి పొందడానికి ఆ డంప్లింగ్స్ తినడం మొదలు పెడుతుంది. మొదట ఆమె తన శరీరంలో చిన్న మార్పులు గమనిస్తుంది. ఆమె చర్మం మెరుగవడం, తనలో మళ్ళీ కొత్త శక్తి వస్తున్నట్లు అనిపించడం మొదలవుతుంది. ఇక్కడే కథలో ట్విస్ట్స్ అయితే మొదలవుతాయి. ఈ మినీ డంప్లింగ్స్ మీద పూర్తిగా ఆధారపడుతుంది ఆమె. సో, అయితే వీటి శరీరపరమైన, మానసికపరమైన కొన్ని దుష్ప్రభావాలు అయితే త్వరగా అయితే బయటపడతాయి. అంటే హెల్త్ ఇష్యూస్ అయితే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడే ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆమె శరీరం అసాధారణంగా ప్రవర్తించడం మొదలవుతుంది. విపరీతమైన అనారోగ్య లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఇక గర్భస్థ శిశువుల మూలం. ఇది మిస్సెస్ మే ఇలాగే డంప్లింగ్స్ తయారు చేయడం కొనసాగించాలనుకుంటుంది. అయితే కొన్ని కేసుల్లో శిశువుల మూలం అనే విలువలు ఉంటాయి కదా, ఆ సమస్యలను అయితే తెస్తుంది. దీంతో ఆత్మతృప్తి, గిల్టీ ఫీలింగ్ వచ్చి మినీ తన అందం కోసం తను ఎన్నోసార్లు నీచమైన మార్గాలను ఎంచుకున్నట్లయితే అర్థం చేసుకుంటుంది. ఇక్కడే ఒక దశలో మినీ మరింత శక్తివంతమైన డంప్లింగ్స్ కోసం మిస్సెస్ మే దగ్గరికి అయితే వెళ్తుంది. ఈసారి మిస్సెస్ మే డంప్లింగ్స్ తయారులో మరింత వికారమైన మాధ్యమాలు ఉపయోగిస్తుంది. సో, మినీ తన భర్త మళ్ళీ తనను గౌరవిస్తున్నాడు అనుకుంటుంది. కానీ ఆ ఆశలు కూడా విఫలమైపోతాయి. ఇక కథ చివరికి వచ్చేసరికి మినీ తన అందాన్ని నిలుపుకోవడంలో విజయం సాధించిన అది నైతిక పరంగా ఆమెను ఎంత పతనానికి నెట్టిందో స్పష్టమవుతుంది. ఆమె క్రమంగా తన మానవత్వాన్ని అయితే కోల్పోతుంది. మిస్సెస్ మే మాత్రం మరొక కొత్త కస్టమర్ని వెతుక్కుంటూ తన జీవితం కొనసాగిస్తుంది. ఇది ఆమె తీరును దారుణమైన ప్రకృతిని సూచిస్తుంది. ఇక లాస్ట్ ఈ మూవీ మెసేజ్ ఏమి ఇచ్చారంటే డంప్లింగ్స్ కొన్ని విలువలు, ఈ హ్యూమన్ వాల్యూస్ విపరీతమైన ప్రశ్నలు అయితే లేవనెత్తింది. అందం కోసం మనుషులు ఎంత దూరం వెళ్ళగలరనే విషయాన్ని అయితే ఆలోచించేలా అయితే చేస్తుంది. ఇక సమాజం వ్యక్తులపై పెడుతున్న ఒత్తిడిని, ముఖ్యంగా మహిళలపై అందం పట్ల ఉన్న అది మోహాన్ని అయితే అన్వేషిస్తుంది. ఇంక ఈ సినిమా చాలా వికారకరంగా కొంచెం హర్రర్ ఎలిమెంట్స్తో అయితే ఉంటుంది. కొంచెం చూడాలనుకున్న వాళ్ళు చూడండి, లేకపోతే అవాయిడ్ చేయండి. కొంచెం హర్రర్బుల్గా ఉంటుంది. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.